నాన్న ఇంకా అమ్మ. నీ ఫోన్ ఉంది, బ్యాగ్ ఉంది, బ్యాగ్లా అవుతున్నారు. ఇక్కడ అందరు కోళ్ళని జల్లుతున్నాయి తెచ్చిండ్రు. ఈడ తులసి చెట్టు ఉంది, ఇది గుడి పెద్దమ్మ. ఆ చెట్లు ఉన్నాయి, ఆడ ఊరుగానే వెళ్తుంది. ఇంకా అటు ఒక చెరువు ఉంది కాడ. వీళ్ళే తింటున్నాం మొత్తం. గైస్ ఈడ అంతా పొలం ఉంది, ఈడ వాటర్ వస్తున్నాయి. ఇంకేం నవ్వుకున్నాం గైస్, ఈడ పొలం పక్కన ఈడ. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడు మేమైతే జక్రంపల్లికి అయితే వెళ్తున్నాము వంటలకి. నాన్న ఇంకా అమ్మ. నీ ఫోన్ ఉంది, బ్యాగ్ ఉంది, బ్యాగ్లా మా నాన్న రాగానే సినిమా అయితే వచ్చాను. ఏడికి ఇప్పుడు అమ్మమ్మ? ఇప్పుడు పోసమ్మ కాడికి. గైస్ ఇప్పుడు నేను ఇంకా మా అమ్మని అయితే పోసమ్మ కాడికి అయితే పోతున్నాం. ఇప్పుడు మేమైతే పోసమ్మ కాడికి అయితే వచ్చినాం గైస్. ఈడ అందరూ కళ్ళు వస్తుంది, ఇంకా దేవుడికి అన్ని బొట్టి అయితే వెళ్తుండ్రు. ఇక్కడ మా అమ్మతో వచ్చిన మా అమ్మ ఉన్నాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈడ మనం మొక్కినాక మనం అయితే వంటలకు అయితే పోదాం. ఒక పెద్ద చెట్టు ఉంది, యాప చెట్టు. గైస్ ఈయనేమో మన ఉత్తరాజు అవుతున్నారు. ఇక్కడ అందరు కోళ్ళని జల్లుతున్నాయి తెచ్చిండ్రు. ఈడ తులసి చెట్టు ఉంది, ఇది గుడి పెద్దమ్మ గుడి. ఈ గుడి పక్కనేమో ఇటు పక్కనేమో ఇక్కడ వాటర్లో ఒక ట్యాంక్ ఉంది, ఇందులో బట్టలు వెండుతారు అన్నట్టు. ఈడ పల్లెటూళ్ళల్లో ఇంత వెండుకుంటారు. మన ఇంటి దగ్గరనేమో వాషింగ్ మిషన్లు ఉంటాయి కదా, ఇక్కడనేమో ఇలా ఉంటాయి. ఇందులోనేమో వాటర్ ఫుల్ నింపేసి ఇందులో బట్టలు వెండుతారు అన్నట్టు. అక్కడ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి, అన్ని కలర్ బట్టలు ఉన్నాయి, అన్ని బ్లూ కలర్ బట్టలు ఉన్నాయి కనబడుతున్నాయి. ఇందులో ఫుల్ వాటర్ నింపి ఇందులోనే వెండుతారు మొత్తం. ఈయన గుడి ఉంది గైస్. ఈయనేమో అందరూ ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఈడికి వచ్చి పూజన అయితే చేసి పోతారు. అందరూ ప్రసాదం అయితే పెట్టింది గైస్. ఇప్పుడు మాత్రం ఇది బయట ఒకటి మాత్రం చాలా మంది ఉన్నారు గైస్. దేవుడికి ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన. ఇక్కడ అన్ని వంటలు అయితే వేస్తుండ్రు. ఇప్పుడు అమ్మమ్మనైతే ఇక్కడ ఏమో కట్ చేస్తుంది, నాన్నమ్మ అత్తమ్మనేమో పోలేలు అయితే వస్తుంది. మా అమ్మనేమో అందరికి ప్రసాదం అయితే ఇస్తాడు. గైస్ పోలేలు అన్న గోలు ఇస్తుంది. నాన్న ఈడ ఉన్నాడు. అమ్మ పెద్దమ్మ ముత్యాలమ్మ అడుగుతున్నాం. కొబ్బరికాయలు కొట్టి కళ్ళు పోసి ఓకే. రేణుక ఎల్లమ్మ. ఇప్పుడే రేణుక ఎల్లమ్మ గుడికి అయితే వచ్చినాం గైస్. ఇప్పుడు మెట్లయితే ఎక్కుతున్నాం. ఈయనండి దాకా ఎక్కల. ఈడ మాత్రం ఫుల్ బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం వెనకాలన్నీ చెట్లు ఉన్నాయి, ఆడ ఊరుగానే వెళ్తుంది. ఇంకా అటు ఒక చెరువు ఉంది కాడ, ఆడ చెరువు ఉంది.
ఇక్కడ చూడండి ఎలిఫెంట్ ఉంది, ఇటొకటి ఎలిఫెంట్. ఏనండి ఎంత సూపర్ ఉంది చూడండి. వావ్, ఇవన్నీ పిల్లలు. దీని మీద రేకులు ఉంటుండే కావచ్చు. ఇక్కడ రేణుక ఎల్లమ్మ ఉంది గైస్. వావ్, లోపల కదా లోపల చూడండి. ఇక్కడ అందరు స్వాములు ఉన్నారు. ఇంకా ఎల్లమ్మ లేనుక ఎల్లమ్మ ఉంది. ఫుల్ పెద్ద విగ్రహం అవుతుంది. ఆడనేమో తులసి చెట్టు అవుతుంది. తులసి చెట్టు ఇంకా దానికి పూజ చేసినట్టు అవుతున్నారు అక్కడ. ఇంకా ఇటుపక్క చూపెళ్తా ఒక పాముది అయితే ఒకటి విగ్రహం అవుతుంది గైస్. ఇక్కడ ఆల్రెడీ ఆడ చాలా మంది ఉన్నారు. ఇంకా ఈడ మాత్రం అన్ని చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి. జామకాయ చెట్లు, ప్రతి ఒక్క పూల చెట్లు, అట్లా మామిడికాయ చెట్టు అన్నీ ఉన్నాయి ఇందులో. ఇందులో అన్ని మామిడికాయ చెట్లు అవన్నీ ఉన్నాయి. గైస్ తాత వచ్చిండి ఇప్పుడే, తలుపు తీస్తాడంట. గైస్ ఇప్పుడే తలుపు అయితే తీసిండు. గైస్ ఇక్కడ పరశురాము, ఇక్కడనేమో మున్నూరు రోజులు ఉన్నారు. ఇక్కడ ఇంకా అమ్మవారు కాలు కింద చేరున్నాయి. ఇంకా గణపతి, ఇక్కడ కూడా మున్నూరు రోజులు. ఇంకా ఇక్కడ అమ్మవారు అన్నారు. అమ్మని అడుగుతా అప్పుడప్పుడు. ఇప్పుడు ఇంకో దగ్గరికి పోతున్నాం మేమైతే. ఇంకా ఇది బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది గాయస్. ఇక్కడ జగరంపల్లిలో మాత్రం ఎంత సూపర్ ఉంది చూడండి. ఇంకా అక్కడ శివుడు ఉన్నాడు గాయస్. శివుడు ఇంకా పగిడిద్ద మహారాజ్. ఇంకా శివుడు ఉంటాడా? ఈడ అమ్మవారు ఉంది. డప్పులు అటు ఇటు. గైస్ ఆడ కూతురు ఉంది కదా, దాని గురించి ఇది పెట్టినాం. అత్తే ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్కి కూడా వచ్చేసినాము. ఇది కూడా గుట్ట లెక్కన ఉంటాయి గైస్. ఇదైతే కొద్దిగా చిన్న గుట్ట, ఇంత హైట్లో ఈ గుడి అయితే ఉంటాయి. చూడండి ఇంకా కొద్దిగా మీదకి ఎక్కితే చాలు. ఇంకా ఈ గుడి అయితే ఎక్కుతాము. మేమైతే ఇక్కడ కొన్ని విగ్రహాల లెక్కన అవుతున్నాయి ఇక్కడ బండలు పెట్టి. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది ముత్యాలమ్మ టెంపుల్. ఇట చూడండి ముగ్గేసిండు. ఈయనండి ఇక్కడ ముగ్గేసిండు మొత్తం డిజైన్లు వేసిండు. ముందు మనమైతే ఈడికే వంటలకు అయితే వచ్చినాం. ఈ నవ్వుకున్నాం కరెక్ట్గా ప్లేస్లో ఈడికి వచ్చినాం వంటలకి. ఇప్పుడు మనం గడ ఇంకొక గుడి ఉంటుంది, వీళ్ళని కనబడుతుంది. అక్కడ రోడ్డు ఉంది, ఒక రోడ్డుని వేసిన ఆ రోడ్డుని ఇంకొక దగ్గరికి వాళ్ళు ఆడుకోవాలి. ఇప్పుడు ఈడికి కూడా వచ్చినాం.
ఏమో మిర్చి లేచిండు, అయిపోయింది. ఇప్పుడు రెండో ట్రిప్ ఇక వీళ్ళే తింటున్నాం మొత్తం. సో గైస్ ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయితే అవుతున్నాం. ఇంకా ఆడ ఆల్రెడీ ప్లేస్ అయితే చేసిండు నాన్న, ఇంకా మా అమ్మ అప్పుడైతే పోయిండు. ఆడ ప్లేస్ చేసిండు ఆల్రెడీ, ఆడ కొద్దిగా పెట్టిండు. ఇప్పుడు ఇంకా కొన్ని సామాన్ అవుతున్నాయి. సో గైస్ ఈ సామాన్ అయితే పట్టుకొని వస్తున్నాం అయితే ఇప్పుడు. ఇక్కడ ఆల్రెడీ వాటర్ వాడుతున్నాయి గాయస్. ఎంత సూపర్ ఉంది తెలుసా ఇక్కడ మొత్తం. ఇక్కడ వాటర్ వస్తుంది గైస్. ఇక్కడ అంతా పొలం ఉంది, ఇక్కడ వాటర్ వస్తున్నాయి. ఇంకేం నవ్వుకున్నాం గైస్. ఇక్కడ పొలం పక్కన ఇక్కడ ఎంత సూపర్ ఉంది. ఇంకా ఇక్కడ అమ్మ ఎట్లుందమ్మా? హలో అందులో దుంకన్నా మంచి నీళ్ళు ఉన్నాయి, ఫుల్ చల్లగా ఉంది. ఇది అటుపక్క వేరే అక్కడ పోతున్నాయి కావచ్చు. అది లోతుంటాయి కావచ్చు. లోపలికి ఇంతలో పడకండి. ఒకడు ఎత్తుండ ఆల్రెడీ అగ్గుగాడ. మొన్న తీసుకున్నది మిషన్ మీద కుట్టినా దగ్గర కొంత మంచి వచ్చినాయి. ఇట్లా పుల్లలు రావు ఏం రావు, ఇట్లా మిషన్ మీద కుట్టుకుంటే ఇట్లా తడుపుకో నీజాలు కొట్టది నీజాలు కొట్టది. మీరుడేమో పాత సగం పడేసా. అవునేమో ఇక ఇది కూర్చోండి తినడానికి వస్తా కానీ అవి బంద్ చేస్తారు. నేను అన్నీ అది నిండింది. బంద్ చేసిండా? బంద్ చేసింది. అది నిండింది కదా, బంద్ చేసింది. అదే ఏడుంది అసలు బంద్ చేసి ఎడ బంద్ చేసుకున్నారు. చాలా అయింది. అలా కొన్ని ఉన్న నీళ్ళు వస్తాయి కదా. పైపులు రోజుకొకసారి ఎత్తారు కదా గవ్వి. గడ బగ్గ చెట్లు ఉన్నాయి, బగ్గ చెట్లు ఉన్నాయి. అవి తీసి ఇట్లా ఎత్తారా? మళ్ళా చాలు చేసింది గాయస్.
మనకు మంచిగా ఉంది వీళ్ళకి. రైస్ న్యాచురల్ ఇష్టాలు ఇంకా మన ఇంకొకటి తక్కువ పడుతుందా? ఇస్తారు ఇంకా 2 చికెన్ ఇస్తారు. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. కూడా తింటాడు. ఏం పోయే సంవత్సరం అది పెరుగు నేను పప్పు రాకుండే కదా అవసరం లేదు. కూర దీన్ని ఇప్పుడు If I'm going with you, I know we'll get to the other side. మా అమ్మ ఒకటి అత్తమ్మ ఒకటి రైస్ ఇంకా అమ్మ ఇట్లా అమ్మమ్మ ఇట్లా అందరూ అయితే తింటుండేవో నేనైతే తినేసిన ఆల్రెడీ. అది ఫాస్ట్ అయిపోయింది మొత్తం. ఒకటి పోతున్నా కొత్త టైం పాస్ కూడా ఒక్క మంచి బండలో నెయ్యికోకని నీకు నాడికైతే పోదాం. మళ్ళీ వాళ్ళందరూ అన్నారు ఇంకా ఏనండి ఆడ ఊకున్నారు రైస్. ఆడ వాటర్ వస్తున్నాయి, ఇక్కడ ఊకున్నారు. ఈ నుండి మొత్తం పొలం. వావ్, ఇప్పుడే నేను కూడా పల్పు అయితే పోసుకున్నా. ఇప్పుడు ఇంకా తింటుండ్రు. ఇక్కడ చూడండి మా అమ్మ ఇంకా శివాని ఏమో ఎత్తుండ్రు. ఏమో ఎత్తుండు రైస్. అట్లా మా పువ్వులో ఏమో అల్లుతుండు. గిడ ఏమో గీ పువ్వులు తెంపిండు రైస్. అసలు పువ్వులే కావు అసలు, అవి తెంపిండు. గిది గిది ఇవి తెంపిండు గైస్. ఏమో ఎత్తుండు. ఏమో చేసిండు గైస్. బాగా పెద్ద అయింది అది. పోసిపోయింది. ఇది చూడు. వేరే తీసు ఒకదాన్ని వేరే తీసుకో. సమమ్మన్ అంట ఫోటోని అంట దించాలా. కాకర పూల చెట్టు అంటారు. కాకర పూల చెట్టు ఇవి పండ్లు మక్కితే నల్లగా అవుతాయి.
నల్లగా అయినా తెంపుకొని తింటుంటిమి. ముందు నడుచుకుంటూ పోతుంటిమి జకరాని పెళ్ళికి 6 అంతా. తింటారా అవి? మంచిగా నల్లగా గింత గింత అవుతాయి, తీయగా మంచిగా ఉంటాయి. ముందు అన్నీ తిన్నాను. అవి చూసినా కానీ అవి తినేటి కావేమనుకున్నా. నల్లగా ఉంటాయి చూడు. చూసిన. చూసినా ఇంకా ఇవి అవుతున్నాయి. ఇవి నల్ల అవుతాయి, ఇవే నల్ల అవుతాయి, ఇవే నల్ల అవుతాయి, పూత నల్ల అవుతాయి అవి. అదే సాయి పండ్ల. వీకి 4 సార్లు పెడుతుంది. ఇటు మంచిగా చిన్న చిన్న ఇక్కడ మా అమ్మనేమో అన్ని మోతకాకులు చెప్తుంది, అటు ఇటు తిరుగుతుంది ఈడ మా అమ్మ. ఇంకా అమ్మ అత్తమ్మని మాడున్నారు, ఇంకా నాన్న ఇట్లా ఆడ ఊకున్నారు. ఇట్లా ఇట్లా చేతి ఇట్లా పెట్టు. ఒక్కొక్కడు పోయినాం, గీడ ఒక్కొక్కడు పోయినాం, ఇంకా మిగతా గుడ్లు కనబడాయి. గదే గట్టి ఇంకా దూరంలో ఉంటాయి గుడి మాత్రం. ఇక్కడ అన్ని బూగలు తిరుగుతున్నాయి గైస్, అన్ని బూగలే. అక్కడ చూడండి అన్ని బూగలే పోతున్నాయి గైస్. చాలా పోయింది, మనం కూడా పోతున్నాం. ఇంకా నేనైతే ఇప్పుడే ఈ వాటర్ కూడా ఆగిపోయినాయి. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి, మొత్తం లోపల కూడా కనబడుతున్నాయి. చూడండి మొత్తం క్లియర్లో వాటర్ అవుతున్నాయి. మేమైతే నవ్వుకున్నాము. ఆడ చూడండి వెనకాల మొత్తం పొలం ఉంది, ఈడనైతే ఊకున్నాం. వెనకాల మొత్తం పొలమే, మొత్తం ఈ నుండి ఇప్పుడు ఒక వాటర్ వచ్చినాయి, అవి కూడా అయిపోయినాయి ఇప్పుడే. వేళ్ళగా వేసారు అన్ని కలిగి మాకు చెట్లు అవుతున్నాయి గైస్. ఇప్పుడు లాస్ట్లో వాషింగ్ మొత్తం గైస్. ఇప్పుడే ఇక్కడ అందరం కూకున్నాం, అన్ని ప్యాక్ అయితే వేసేసినాం. సో గైస్ ఇప్పుడైతే అందరం పోతున్నాం, అందరు పోతుంది. చాలా గైస్ అందరు పోతున్నాయి చూడండి గైస్ లైన్గా. ఈ వీడియోకి అయితే ఎంత, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మరి. చాలా మళ్ళీ బాయ్. ఇంకా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా మళ్ళీ బాయ్.